హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ మైనస్ I6W. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో చూపిస్తున్నాను, చూసేయండి. నేను అమ్మవారికి ఎలాగ డెకరేట్ చేసుకున్నాను, అలాగే ప్రసాదాలు ఏమేమి పెట్టుకున్నానో, ఉదయం నుంచి పూజ కంప్లీట్ అయిపోయే వరకు నేను ఏమేమి పనులు చేశానో, పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను, చూసేయండి. అయితే ముందుగా ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి తలస్నానం చేసేసిన తర్వాత గ్యాస్ స్టవ్కి అయితే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని పూజను చేసుకొని ప్రసాదాలకు సంబంధించిన పప్పులు బియ్యము అన్నీ అయితే నానబెట్టేసుకొని గడపనైతే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి పూజించేసుకొని ముగ్గు వేసేసుకొని అమ్మవారి పాదాలు అయితే చిన్నగా నాకు వచ్చిన విధంగా అయితే వేసేసుకొని కలర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత గుమ్మం ముందు పద్మం ముగ్గు వేసేసుకొని ముగ్గుకు కూడా పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత గుమ్మానికి పువ్వులతోటి అయితే పూజ చేసుకొని నమస్కరించేసుకొని అమ్మవారి పాదాలకు కూడా పూలతోటే అలంకరించుకొని ముగ్గు కూడా పువ్వులు పెట్టేసుకొని పాదాలకైతే అమ్మవారి పాదాలకి ఒక్కసారి నమస్కరించుకొని ఇంటి లోపలికైతే వెళ్ళి పూజకైతే అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అమ్మవారికి నైటే పసుపు ఆకుపచ్చ రంగు ఉన్న పట్టు చీర అయితే కట్టి పెట్టుకున్నాను. ఫేస్ అయితే ఉదయాన్నే పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి నా దగ్గరున్న నగలతోట అయితే అలంకరించుకొని చిట్టి గాజులు మాల అలాగే వస్త్రం అయితే అమ్మవారికి సమర్పించుకున్నాను. అమ్మవారికి ఏమి నగలు వేసినా వేయకపోయినా వస్త్రం వేస్తే చాలు, సో వస్త్రం కూడా సమర్పించుకున్నాను. వినాయకుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని విగ్రహాలు అయితే కమలా పూలు అయితే పెట్టుకున్నాను. అమ్మవారి ముందు ఏనుగులు అయితే గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టి అయితే పూజ చేసుకున్నాను. పూజలో ఏనుగులు పెట్టుకుంటే చాలా మంచిదండి. కలశం కూడా రెడీ చేసుకున్నాను. కలశానికి పసుపు కొమ్ముతో అయితే మంగళసూత్రం వేసుకొని నా దగ్గర ఉన్న నగలు పెట్టుకున్నాను. తర్వాత కలశ పూజ చేసేసుకున్నాను. కలశ పూజ చేసుకున్న తర్వాత కలశంలోని నీరు మొత్తం కూడా పూజా సామాగ్రి మీద దేవతా విగ్రహాల మీద ప్రోక్షణ చేసుకున్న తర్వాత ముందుగా అయితే వినాయకునికి షోడోపచార పూజలు చేసేసిన తర్వాత దీపం ధూపం నైవేద్యం మంగళహారతి వినాయకునికి సమర్పించుకున్న తర్వాత అయితే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి అయితే అభిషేకం అయితే పంచామృతాలతో అభిషేకం చేసుకున్నానండి. అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి స్వామివారికి మంచినీటితో ఇంకొకసారి అభిషేకం చేసి కొత్త బట్టతోటే అమ్మని స్వామిని తుడిచేసి మళ్ళీ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని మన దగ్గర ఉన్న నగలతోటి పువ్వులతోటి అలంకరించుకొని షోడోపచార పూజలు అయితే అమ్మవారికి చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామాలు అయితే అమ్మవారికి చదువుకుంటూ చిట్టి గాజులు వక్కలు పసుపు కొమ్ములతో అయితే అమ్మవారికి పూజ చేసుకున్నానండి. మంగళకరమైన ఏ వస్తువులతో అయినా సరే పూజ చేసుకోవచ్చు. గోమతి చక్రాలు అలాగే తామర గింజలు మొదలైన వాటితో అయితే అమ్మవారికి పూజ చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా నారాయణుని అష్టోత్తరం చదువుకుంటూ పసుపు కుంకుమలతో పువ్వులతో అయితే స్వామివారికి కూడా పూజ చేసుకోవాలి. అమ్మవారి పూజలో కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమలు పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే నెయ్యి దీపారాధన చేసుకుంటే కూడా చాలా మంచిది. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రసాదాలు పొంగలి పులిహోర శనగలు పూర్ణాలు అలాగే వడలు 5 రకాలు ప్రసాదాలు అయితే అమ్మవారికి నివేదించి తోరగ్రంథి పూజ అయితే చేశాను. 9 ముడులతో తోరణం అయితే రెడీ చేసుకోవాలి. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పసుపు కుంకుమలతో అయితే పూజ చేసుకోవాలి. 2 తోరాలు అయితే తయారు చేసుకున్నాను. ఒకటైతే అమ్మవారికి కట్టాను, ఇంకొకటి నేను కట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి అయితే చీర జాకెటు పసుపు కుంకుమలు ఇంకా 11 రకాల మంగళకరమైన వస్తువులతో అయితే వాయనం అయితే అమ్మవారికి సమర్పించేశాను. తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకొని వరలక్ష్మీదేవి వ్రతకథ అయితే చదువుకున్నాను. వ్రతకథ చదవడం పూర్తయిన తర్వాత అమ్మవారికి దగ్గర కొన్ని అక్షంతలు వేసి కొన్ని అక్షంతలు నా తల మీద చల్లుకొని పూజ అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణ చేసుకొని క్షమాపణ చెప్పుకొని తల్లి నీ పూజలో ఏమైనా తప్పులు జరుగుంటే క్షమించు అని క్షమాపణ చెప్పుకొని సంపూర్ణంగా అయితే వరలక్ష్మి వ్రతము కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ చేత ఆశీర్వాదం తీసుకొని ముత్తైదువులకైతే వాయనం ఇచ్చానండి. మొదటి వాయనం అయితే తల్లికి ఇస్తే చాలా మంచిదండి. సో మొదటి వాయనం మా అమ్మకైతే ఇచ్చేసాను. తర్వాత మిగిలిన ముత్తైదువులకి ఇచ్చేసి వ్రతం అయితే చాలా చక్కగా అయితే పూర్తి చేసుకున్నానండి. మీకు కూడా మా ఇంటి వరలక్ష్మి వ్రతము అలాగే నేను చేసుకున్న పూజ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ మైనస్ I6W. ఒక్కసారి అందరూ అమ్మవారికి నమస్కరించేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.